హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి 123. ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. దొండకాయలు మంచిగా కడుక్కొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లోని ఫ్రై చేయాలి. ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా మిగతావి కూడా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ 2 టమాటా, కొబ్బరి ముక్క, యాలకులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, పువ్వు వీటిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ టమాటా 2, ఉల్లిపాయలు 2 మిక్సీ కొడుతూ ఉండండి. ఈలోపు ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా, వేడెక్కుతూ ఉంది. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసాము. టప్ టప్ మంటుంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటా వేస్తున్నాం కదా, ఆయిల్లోని వేసేయండి. వేసినట్టు అయిన తర్వాత దాన్ని కలపండి. కలిపినట్టు అయిన తర్వాత నెక్స్ట్ అవి కూడా ముందుగా పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి ముక్క ఇవన్నీ కూడాను అవి కూడా మిక్సీ కొట్టండి. నెక్స్ట్ అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కొబ్బరికాయ ముక్క ముందుగా పెట్టుకున్నాం కదా, మసాలా సామాన్లన్నింటినీ వీటిని కూడా మిక్సీ కొట్టిన తర్వాత కళాయిలో వేసుకున్నట్టయితే అటు ఇటు కొంచెంగా కలుపుతూ ఉండండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగుతూ ఉంది కదా, ఎగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకున్నట్టయితే సరిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకోండి. నెక్స్ట్ చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నట్టయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత అన్నీ కూడా మంచిగా కలపండి ఫ్రెండ్స్. కలిపినట్టయితే దొండకాయ ముక్కలు ఆల్రెడీ మనం కట్ చేస్తున్నాం కదా, వాటికి ఉప్పు కారం మంచిగా పడుతుంది. పట్టినట్టయితే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కొంచెం బయటకు తేలినట్టు కనిపిస్తుంది కదా. సో ఈ కర్రీ ఇప్పుడు ఈ ముక్కలు వేసినట్టయితే సరిపోతుంది. కర్రీ కూడా ఒక 10 మినిట్స్ ఉంటే చాలు, కర్రీ అయిపోయినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, దొండకాయ ఆల్రెడీ బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. సో అందుకని 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకోండి. మూతకు పెట్టుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేయండి. వాటర్ వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉంచినట్టయితే మంచిగా కుక్ అవుతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారా గ్రేవీ ఎలా తయారయ్యిందో, మంచిగా కనిపిస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్. కర్రీ చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.